గుడ్ మార్నింగ్ ఆల్. నేను కిషోర్ కుమార్. నిన్న రాత్రి ఎండీ గారు జూమ్ చేశారు. జూమ్లో మనకి ఈ మంత్ ఏప్రిల్ మంత్ ఆఫర్స్ అనౌన్స్ చేశారు. సో వాటి గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఉత్తరాఖండ్లో మీటింగ్ జరుగుతుంది 11వ తారీఖు 13వ తారీఖు. రాయల్ డైమండ్ ఎవరైతే ఇచ్చిపోయారో వాళ్ళందరూ కూడా ఉత్తరాఖండ్ వెళ్ళొచ్చు. ఒకవేళ అంత దూరం వెళ్ళలేము అనుకుంటే గోవాలో కూడా ఇది కండక్ట్ చేస్తున్నారు. 18వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మనకి గోవా ట్రిప్ ఉంటుంది. సో గోవాలోనే మనకి మన మన టీం తరపున కూడా అచీవ్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే 9000 బీవీ చేసిన వాళ్ళు, 9000 బీవీ జాయిన్ చేసిన వాళ్ళు, గోవా ట్రిప్కి ఎలిజిబిలిటీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఈ ట్రిప్కి రావచ్చు. సో వాళ్ళకేమో 1 నైట్ 2 డేస్, రాయల్ డైమండ్ అయిన వాళ్ళకేమో 2 నైట్స్ 3 డేస్ అనమాట. ఓకేనా? అట్లా కంపెనీ మనకి ఈ ఆఫర్ కూడా అనౌన్స్ చేసింది. ఈ మంత్ 18వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు గోవా ట్రిప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ ఇంకోటి ఏం చెప్పిందంటే, సిల్వర్ ర్యాంక్ ఎవరైతే అచీవ్ అవుతారో వాళ్ళకి, సిల్వర్ అయిన వాళ్ళకి రెడ్ అలోవెరా జ్యూస్ ఇస్తుంది. నెక్స్ట్ గోల్డ్ అయిన వారికి టాక్స్ ప్లస్ అనే జ్యూస్ ఇస్తుంది. నెక్స్ట్ ప్లాటినం అయిన వారికి ఎక్స్పల్స్ అనేది ఇస్తుంది. ఇదంతా కూడా ఈ మంత్ ఫ్రెష్ బీవీ రావాలి. ఫ్రెష్ బీవీ అయిన వాళ్ళకి మాత్రమే సో ఈ ఆఫర్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే 10,000 బీవీతో ఈ మంత్లో కంపెనీలోకి ఇంట్రడ్యూస్ అవుతారో, 10,000 బీవీ వేసుకొని కంపెనీలోకి వస్తారో వాళ్ళకి నవరత్న బ్రాస్లెట్ కంపెనీ ఆఫర్ చేస్తుంది. అంటే 10,000 రూపాయల విలువ గల నవరత్న బ్రాస్లెట్ కంపెనీ ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ కపిల్ వాచ్ అనేది కంపెనీ ఆఫర్ పెట్టింది. సో దీనికి మనం 9,000 బీవీతో యాక్టివేషన్లో ఉండాలి. తర్వాత మన డౌన్లైన్లో ఇద్దరిని 10,000 బీవీతో కంపెనీలోకి ఇంట్రడ్యూస్ చేయాలి. సో అప్పుడు మనకి ఈ ఆఫర్ అనేది వస్తుంది. ఇది 1వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు మాత్రమే చేయాలన్నమాట. ఓకేనా? నవరత్న బ్రాస్లైట్ కూడా డేట్ చెప్తాను. 1వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు 10,000 బీవీతో వచ్చిన వాళ్ళకి నవరత్న బ్రాస్లైట్ ఉంటుంది. కపిల్ వాచ్ కూడా 1వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఉంటుంది. సో నెక్స్ట్ ఈ మంత్ కూడా 9Kతో మీరు అప్గ్రేడ్ అవ్వండి అని చెప్పి కంపెనీ ఆఫర్ అయితే ఇచ్చింది. 9K క్లబ్లో జాయిన్ అవ్వచ్చు. అంటే ఆల్రెడీ మనం 1000 బీవీనో 500 3000 ఎంతో వేసుకొని కంపెనీలోకి వచ్చున్నాం. సో మనం మరలా 9Kకి మనం అప్గ్రేడ్ అవ్వడానికి కంపెనీ మరలా ఈ మంత్ కూడా ఆఫర్ ఇచ్చింది. నెక్స్ట్ సిఎన్సి ఆఫర్ కూడా కంపెనీ, సిఎన్సి ఆఫర్లో ఉన్నవారికి కూడా కంపెనీ మినరల్ వాటర్ బాటిల్ అయితే ఆఫర్ చేసింది. సో మినరల్ వాటర్ బాటిల్ ఏంటి, దీని క్రైటీరియా అంటే 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఎవరైతే సిఎన్సి చేస్తారో వాళ్ళలో 25 మందికి లక్కీ విన్నర్స్కి ఆల్కలైన్ వాటర్ బాటిల్ అనేది వస్తుంది. మన టీంలో కూడా చాలామంది సిఎన్సీలు చేస్తూ ఉన్నారు. ఇంకా సిఎన్సీలు పెంచండి. మనకు కూడా ఇది వర్త్ఫుల్ అనమాట. ఇది మంచి వాటర్ బాటిల్, పిహెచ్ వాల్యూ ఉంటుంది. చాలా మంచి బాటిల్ అనమాట. సో సిఎన్సీ చేసుకోండి. ఎవరికైనా లక్కీ డ్రాలో ఇది వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అదేవిధంగా రాత్రి ఎండీ గారు ఇంకొక నోటీస్ అయితే చేశారు. సో అదేంటంటే రీపర్చేజ్ అనే ఆప్షన్ అనమాట. రీపర్చేజ్ అనేది ఇప్పుడున్న రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం రీపర్చేజ్ మన కంపెనీలో కూడా ఉండాలి అని చెప్పి అంటే గవర్నమెంట్స్ దగ్గర నుంచి లేకపోతే రూల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో దానికోసం అని ఒక నార్మల్ రీపర్చేజ్ అనేది ఒకటి పెట్టారనమాట. అంటే నామమాత్రకంగా ఒక రీపర్చేజ్ అనేది ఉండాలన్నట్టు పెట్టారు. సో అదేంటో చూద్దాం. ఒకవేళ మనం సిల్వర్ అయ్యామనుకోండి, ఈ మంత్ సిల్వర్ అయితే, ఈ మంత్ సిల్వర్ అయినప్పుడు మనకి 10వ తారీఖు సిల్వర్ ఇన్కమ్ వస్తుంది. మంత్లీ వచ్చే ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ తీసుకోవాలంటే మీరు 150 బీవీతో రీపర్చేజ్ చేయండి అంటుంది కంపెనీ. సో 150 బీవీతో రీపర్చేజ్ చేస్తే సిల్వర్ ఇన్కమ్ వస్తుంది. 10వ తారీఖు వచ్చే మంత్లీ ఇన్కమ్ ఏదైతే ఉందో అది వస్తుంది. నెక్స్ట్ మనం గోల్డ్ అయ్యామనుకోండి, గోల్డ్ అయితే మనం 300 బీవీతో ఈ నెల రీపర్చేజ్ చేసుకుంటే మనకి 10వ తారీఖు వచ్చే ఇన్కమ్ ఏదైతే మంత్లీ ఇన్కమ్ ఏదైతే ఉందో అది వస్తుంది. నెక్స్ట్ ప్లాటినం అయ్యామనుకోండి, ప్లాటినం అయితే 500 బీవీతో రీపర్చేజ్ చేయాలి. నెక్స్ట్ డైమండ్లో మనం క్యాడర్ ఉంటే 600 బీవీతో రీపర్చేజ్ చేయాలి. మన ఎగ్జిక్యూటివ్ డైమండ్ అయితే ఈ మంత్ 750 బీవీతో రీపర్చేజ్ చేయాలి. అదే రాయల్ డైమండ్ అయ్యామనుకోండి, రాయల్ డైమండ్ అయితే 1000 బీవీతో రీపర్చేజ్ చేయాలి. సో ఇంకొక విషయం ఏంటంటే మనకి కంపెనీలో మ్యాచింగ్ ఇన్కమ్ వీక్లీ పడుతుంది, ర్యాంక్ ఇన్కమ్ ఏమో మంత్లీ పడుతుంది. సో మ్యాచింగ్ ఇన్కమ్కి మీరు ఎలాంటి రీపర్చేజ్ చేయాల్సిన పని లేదు. ఓన్లీ మంత్లీ ఇన్కమ్ తీసుకోవాలంటేనే మనం రీపర్చేజ్ చేసుకోవాలి. అది కూడా క్యాడర్ను బట్టే. మీరు ప్రతి ఒక్కళ్ళు 1000 చేయాలి, లేదా 2000 చేయాలి, లేదా ఇంత కంపల్సరీ చేయాలనేది లేదు. సిల్వర్ అయిన వాళ్ళకి 150 బీవీతో రీపర్చేజ్ చేయండి అంటుంది. గోల్డ్ అయిన వారికి 300 బీవీతో రీపర్చేజ్ అంటుంది. సో అట్లా అనమాట. ఆల్రెడీ మన టీంలో అందరూ 1000 బీవీతో కన్సిస్టెన్సీ వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఎవరైతే లీడర్స్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 1000 బీవీతో కన్సిస్టెన్సీలో ఉన్నారు కాబట్టి మనకి రీపర్చేజ్ అనే ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. సో నో ప్రాబ్లం అనమాట. ఒకవేళ సిల్వర్ అవ్వలేదు, వాళ్ళు సిఎన్సీలు కూడా చేయట్లేదు,
నార్మల్ ఏదో చేస్తున్నారు, వాళ్ళకి మ్యాచింగ్ ఇన్కమ్ రావాలి. 100% వాళ్ళకి మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు రీపర్చేజ్ చేసినా చేయకపోయినా వాళ్ళకి 100% మ్యాచింగ్ ఇన్కమ్ అయితే వస్తుంది. ఎప్పుడైతే సిల్వర్ అయ్యో, గోల్డో, ప్లాటినమో, డైమండో ఇట్లా అయిన వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ తీసుకోవాలంటే మాత్రమే ఈ రీపర్చేజ్ అనేది చేయాలి. ఇది పెద్ద మ్యాండేటరీ ఏం కాదు. మనం ఆల్రెడీ సిఎన్సీలు ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి అన్ని ఇన్కమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది రాత్రి ఎండి గారు అయితే టోటల్గా ఆఫర్స్ గురించి చెప్పారు. సో అది థ్యాంక్ యూ సో మచ్.